శ్రీమతి ధూళిపాల అరుణ రచించిన తారావళి సప్తకం పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన సాహితీ ప్రముఖులకు, సాహితీ అభిమానులకు పేరు పేరున స్వాగతాభివందనాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, మూసీ పత్రిక సంపాదకులు, ఆంధ్ర భాషా భూషణ జ్యోతిష మనీషి బిరుదాంకితులైన శ్రీ సాగి కమలాకర శర్మ గారిని ఈనాటి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేయి నదుల వెలుగుల్లో వెలుగు నగల హంస నడకల్ని ఒలికించిన వీరి కలం ఇప్పటి వరకు దాదాపు 50 గ్రంథాలను సాహితీ లోకానికి అందించింది. సుప్రసిద్ధ కవి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి, ఈనాటి ముఖ్య అతిథి, పుస్తకావిష్కర్త అయిన ఆచార్య శ్రీ హనుమండ్ల భూమయ్య గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, అజో విభో కంగాళం సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు, పంచభూత తారావళులతో పాటు మొత్తం తారావళులను అద్భుత రీతిలో రచించి తెలుగు వాంగ్మయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ప్రసిద్ధ కవి, ఈనాటి తారావళి సప్తక కృతి స్వీకర్త అయిన శ్రీ అప్పా జోసుల సత్యనారాయణ గారిని వేదికపైకి సౌమ్యంగా ఆహ్వానిస్తున్నారు. సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, సాహితీ వీరించి బిరుదాంకితులు, ఈనాటి ఆత్మీయ అతిథి, పుస్తక విశ్లేషకులైన శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. మనసు మురికిని జ్ఞానంతో శుద్ధి చేయాలని చెప్పిన కవి, వక్త, వ్యాసకర్త, జానపద వాంగ్మయ పరిశోధకులు, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాత, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ఉపన్యాస కేసరి, ఉపన్యాస కళానిధి బిరుదాంకితులైన శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని విశిష్ట అతిథిగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. కవి, రచయిత, సంస్కృతాంధ్ర పండితులు, వెంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధన గ్రంథానికి గాను పలువురి ప్రశంసలు అందుకున్న డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు గారిని ఈనాటి విశిష్ట అతిథిగా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. బీజానివి నీవే, వృక్షానివి నీవే అంటూ సుషుప్తిలోని జ్ఞాన బీజాన్ని జాగృతపరుస్తున్న కవయిత్రి, రచయిత్రి, తరుణి మయూఖ పత్రికల సంపాదకురాలైన డాక్టర్ కొండపల్లి నీహారిణి గారిని విశిష్ట అతిథిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అడుగంటిన సత్తువను వెలికి తీసి మనసు కాగితంపై జ్ఞాపకాల సంతకం చేసి అలుపెరుగని పోరులో నేడు ఆవిష్కరణ జరగబోతున్న తారావళి సప్తకం పుస్తక రచయిత్రి అయిన శ్రీమతి అరుణ ధూళిపాల గారిని వేదికపైకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుల వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను.